దమయంతి రూమ్లో అగ్రిమెంట్ పేపర్స్ తీసుకుని నల్లపూసల ఫంక్షన్లో ప్రియకు షాక్ ఇచ్చిన విక్రమ్ రాధ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. విక్రమ్ కృష్ణ రాధ ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు దమయంతి అటు ప్రియ ఇద్దరు కూడా ప్లాన్ల మీద ప్లాన్లు వేసి ఇంకా విక్రమ్ కృష్ణనైతే బోల్తా కొట్టిస్తారు. విక్రమ్ కృష్ణ దగ్గరికి ప్రియ వెళ్ళి నేను పూర్తిగా మారిపోయాను అంటూ చెప్పడంతో విక్రమ్ కృష్ణ నమ్మేస్తాడు. దమయంతి అయితే రాధ దగ్గరికి వచ్చి నువ్వు నా కూతురు లాంటి దానివి, నీకు అత్తవారింట్లో కూడా అమ్మ ఉంది, ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు, విక్కీ నిన్ను ఎప్పుడైనా ఏదైనా అన్నా కానీ నా దగ్గరికి వచ్చి చెప్పు, విక్రమ్ని నేను మందలిస్తాను అంటూ చెప్పడంతో ఇదేంటి ఈవిడి నిజంగానే ఈవిడిలో ఎంత మార్పు వచ్చిందో నాకు అస్సలు నమ్మశక్యంగా అనిపించడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉండగానే విక్రమ్ కృష్ణ పరుగున వచ్చి మా అత్తయ్య మారిపోయారు, ప్రియ మారిపోయింది, వాళ్ళిద్దరిలో మార్పు నాకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు, నిజంగా వాళ్ళు మారిపోతారా, మారిపోయే మనుషుల వాళ్ళు, మీరు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నారనగానే నీకు వాళ్ళ గురించి తెలీదు, వాళ్ళ గురించి నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, వాళ్ళు పూర్తిగా మారిపోయారు రాధా, నువ్వు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అంటూ మాట్లాడుతూ ఉండగానే ఈలోపు దమయంతి మరొక షాక్ ఇస్తుంది. ఇంకా నగలు చీరలు మొత్తం హాల్ అంతా పరిచేసి రేపు నల్లపూసల ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మన స్థాయికి తగ్గట్టు రాధ పట్టు చీర నగలు పెట్టుకోవాలి కదా, నువ్వు సెలెక్ట్ చేసునందా అనగానే అవును నిన్ను సెలెక్ట్ చేయమంటున్నానేంటి, విక్రమ్ కృష్ణ కదా సెలెక్ట్ చేయాలి, రే మీ ఆవిడికి ఏ చీర బాగుంటుందో ఏంటో సెలెక్ట్ చేయి, ఏ నగలు బాగుంటాయో సెలెక్ట్ చేయి అని చెప్పాను కానీ సెలెక్ట్ చేస్తారు, వీటన్నింటికి ఎంత అయిందో చెప్పండి అంటూ నందగోపాల్ అన్న మాటకి అడ్డుపడుతూ దమయంతి అయితే మీరివ్వడం ఏంటి, నేనివ్వాలి, ఎందుకంటే రాధ నా కూతురు లాంటిది, నా కూతురు ఫంక్షన్కి నేను మాత్రమే ఇవ్వాలి, నల్లపూసల ఫంక్షన్లో నా కూతురు నేను కొన్న చీర నేను కొన్న నగలు మాత్రమే పెట్టుకోవాలి అని ఓ ఆర్డర్ పాస్ చేసేసరికి అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. రాధకు మాత్రం ఎందుకో అనుమానం కలుగుతుంది, ఆలోచిస్తూ ఉంటుంది రాధ, వీళ్ళలో నిజంగా ఎంత మార్పు వచ్చిందా, పెళ్ళైనా సరే నా నుంచి విడదీసి ప్రియకిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది ఈవిడ, పైగా ప్రియ కూడా వాళ్ళ బావకు పెళ్ళయింది అన్న విషయాన్ని కూడా మర్చిపోయి విక్రమ్ కృష్ణ గారిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది ప్రియ. వీళ్ళిద్దరూ నిజంగా మారతారా, మారే అవకాశమే లేదు, కానీ ఏందో జరుగుతుంది, అసలు వీళ్ళు ఎలా ఉన్నారు, ఎందుకు మారారు, నిజంగా మారారా, ఆవిడ అగ్రిమెంటు అంటూ పేరు బయట పెట్టింది, కొంపతీసి మా అగ్రిమెంట్ పేపర్స్ కానీ ఆవిడ చేతికి వచ్చేసాయా ఏంటి అన్న అనుమానంతోనే ఇంకా విక్రమ్ కృష్ణ దగ్గరికి వెళ్ళేసరికి విక్రమ్ కృష్ణ హాఫ్ బాటిల్ క్వార్టర్ బాటిల్ అంటూ ఇంకా రాధని కొంచెం అంటే వాడు తాగినప్పుడల్లా రాధను హేళన చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు కదా, కామెంట్ చేసినట్టుగా అలా మాట్లాడతారు. మీరు ఇక్కడ హాఫ్ బాటిల్ క్వార్టర్ బాటిల్ అని అనుకుంటున్నారు, అక్కడ మీ అత్తయ్య వాళ్ళకి మన అగ్రిమెంట్ గురించి తెలిసిపోయిందని నా అనుమానం అని చెప్పాను, కానీ ఇంతకీ అగ్రిమెంట్ పేపర్స్ ఎక్కడ పెట్టావు అంటూ రాధను అడిగిన ప్రశ్నకు విక్రమ్ కృష్ణ గదిలో పెట్టాను అని చెప్పి రాదంటుంది. అయితే పదండి వెతుకుదామని ముగ్గురు కలిసి పరుగున వస్తారు. వచ్చేసరికి ఎక్కడ పెట్టావు అనగానే పరుపు కింద పెట్టాను అనగానే పరుపు ఎత్తి చూడడంతో పేపర్స్ డాక్యుమెంట్ ఉండదు. అయితే వాళ్ళకి అగ్రిమెంట్ పేపర్స్ దొరికిపోయాయి. రేపు నల్లపూసల ఫంక్షన్లో ఆ అగ్రిమెంట్ పేపర్స్ బయట పెట్టడానికి వీళ్ళు ఇదంతా చేస్తున్నారు. నేను అప్పుడే అనుకున్నాను వీళ్ళు ఏదో తేడాగా ఉన్నారు, వీళ్ళు నిజంగా మార్పు రాదు, మార్పు వచ్చింది అని మీరు నమ్ముతున్నారు అని అప్పటికి నాకు అనుమానంగానే ఉంది. మీరు నా మాట విన్నారా, లేదు మా అత్తయ్య మారిపోయింది, మా ప్రియ మారిపోయింది అంటూ ఓతెక గొప్పలు చెప్పారు. ఇప్పుడు చూసారా వాళ్ళు మారారా లేదా, అస్సలు వాళ్ళు మారడం అంటూ ఉండదు, అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. అది సరే రాధా, ఇప్పుడు మనమేం చేయాలి
ఆ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎలా బయట పెట్టాలి. మనం సంవత్సరానికి అగ్రిమెంట్ చేసుకున్నాము, ఇప్పుడే బయట పడిపోతే ఏముంది, నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు, మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళి ప్రియ మెడలో తాళి కట్టించేస్తారు. మీరు చిన్నప్పటి నుంచి మీ మరదలు చిట్టిని ప్రేమించారు కదా, తీరామోసి తను వచ్చేసరికి మీరు మీ ప్రియ పక్కన భర్తగా నిలబడి ఉంటారు. అది జరిగేది అనుకని, నో, అలా జరగడానికి వీల్లేదు. నేను నా చిట్టినే పెళ్లి చేసుకుంటాను, ఈ ప్రియను పెళ్లి చేసుకోను. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను కానీ, అయితే మనకి ఈ ఒక్క రాత్రి మాత్రమే సమయం ఉంది. ఏం చేసినా ఇప్పుడు మాత్రమే చేయాలి. ఏం చేస్తాం, ఇప్పటికిప్పుడు మనం ఏమీ చేయలేము, చేసే అవకాశం కూడా లేదు చెయ్యాలి, ఇప్పుడే ఈ నైటే చెయ్యాలి. ఏం చేస్తారు అనగాని, దొంగతనం చేస్తాను అనేసరికి, ఏంటి మీరు పోలీస్ కదా, దొంగతనం చేస్తాను అని అంటారేంటి? తప్పదు రాదా, ఒక్కొక్కసారి తప్పదు. ఏదైనా సరే చేసి ఈరోజు ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో తీసుకోవాలి. పద వెళ్దాము అని చెప్పాను కానీ, ఇంకా ఇద్దరు కూడా దమయంతి వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. చుట్టూ చూస్తారు. చుట్టూ చూసేసరికి ఇంకా ఎలా ఎక్కడ దాచిపెట్టారో అర్థం కాదు. ఒక్క నిమిషం రాదా అనుకుంటూ వెంటనే ఇంకా ఒక స్ప్రేని తీసి వాళ్ళిద్దరు ముక్కుల దగ్గర స్ప్రే చేసేసరికి వాళ్ళు పడుకుంటారు. ఇంతకీ ఇదేంటి అనగాని, ఇదేంటా, ఇది స్ప్రే, ఇది నోస్ దగ్గర కొంచెం స్ప్రే చేస్తే మత్తుగా పడుకుంటారనగాని, ఇది మీకెక్కడిది, మొన్న దొంగోడు దొంగతనం చేస్తూ ఇది వాడి దగ్గర దొరికింది, పనికొస్తుందిలే అని చెప్పి ఉంచాను. ఇప్పుడు ఇలా పనికొస్తుందని అస్సలు అనుకోలేదు. పోనీలేండి, వాళ్ళకి మత్తు తెలియలోపు మొత్తం రూమ్ అంతా చెక్ చేసేయాలి, ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ దాచిపెట్టారో వెతికేయాలి అనగానే, సరే నువ్వు అటుపక్క చూడు, నేను ఇటుపక్క చూస్తాను అని మొత్తం రూమ్ అంతా జల్లిడ్చి పెట్టేస్తారు. ఇంతకీ డాక్యుమెంట్స్ ఎక్కడ దాచిపెట్టారు? ప్రియ తల కింద ఏదో ఉంది చూడండి అని చెప్పాను కానీ, ప్రియ తల కింద నల్లటి డాక్యుమెంట్ ఒకటి అదే డాక్యుమెంట్ ఫైల్ కనిపిస్తుంది. వెంటనే అది తీసి, ఇదే, ఓహో ప్రియ తల కింద పెట్టుకుని పడుకుందా, ఓకే ఓకే పద వెళ్దామని ఇద్దరు కూడా ఎలా అయితే వచ్చారో అలానే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఫైల్ని మన రూమ్లో అస్సలు ఉంచకూడదు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? రామలింగం అన్నయ్యకి ఫోన్ చేస్తారా? నోనో, ఇప్పుడు వాడికి చేసినా వాడు రాడు, ఫుల్గా తాగేసి ఉన్నాడు. ఈ డాక్యుమెంట్ ఫైల్ని నేను నా కారులో దాచిపెట్టేస్తానని గబగబా వెళ్ళి కారు సీట్ కింద ఒక సీక్రెట్ అర్ ఉంటుంది, ఆ సీక్రెట్ అర్లో దాచిపెట్టేస్తాడు. దాచిపెట్టేసి అమ్మయ్య ఇప్పుడు రిలాక్స్గా పడుకోవచ్చు, ప్రశాంతంగా పడుకోవచ్చు. వీళ్ళిద్దరూ మారారు అంటే నిజంగానే మారారు అనుకున్నాను రాధా. నిజంగా ఎంత నాటకాలు వేస్తారని అస్సలు అనుకోలేదు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, మీ మరదలు మారడం ఉండదు, మీ అత్తయ్య మారడం అంతకంటే ఉండదు. మీరే ఓవర్ కాన్ఫిడెన్స్తో వాళ్ళు మారిపోయారు అని ఓ తెగ సంబరపడిపోయి మందు తాగుతూ గాల్లో తేలినట్టుందే అని పాటలు పాడుకున్నారు. పైగా నన్ను క్వార్టర్ బాటిల్ అంటారా, మిమ్మల్ని ఫుల్ బాటిల్ అనుకుంటారా? మరి కాదా, నేను ఫుల్ బాటిల్లా పొడుగ్గా ఉన్నాను కదా, నువ్వు క్వార్టర్ బాటిల్లా పొట్టుగా ఉన్నావు కదా, అందుకే అలా అన్నాను, సారీ రాధా అని చెప్పాను కానీ, సరేలే పడుకోండి, రేపు ఉదయం ఆ నల్లపూసల ఫంక్షన్ చెడగొట్టాలి కదా, సరే అని ఇద్దరు కూడా పడుకుంటారు. పడుకునేసరికి మరుసటి రోజు ఉదయాన్నే ఎల్లు ఈ డాక్యుమెంట్స్ చూసుకోకుండానే ఇంకా విక్రమ్ కృష్ణ ఏం చేస్తాడంటే వేరే పేపర్స్ తెచ్చి ఆ డాక్యుమెంట్ల దాంట్లో పెట్టేసి ఫైల్ని అక్కడే వదిలేస్తాడు. ఎందుకంటే ఫైల్ కనిపించకపోతే ఉదయం వీళ్ళు అనుమానపడతారు కదా, సో ఆ ఉద్దేశంతో చేస్తాడు. సో ఇంకా వీళ్ళు ఆ డాక్యుమెంట్ ఫైల్ని కాస్త వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో దాచిపెట్టుకుని ఇంకా అక్కడి నుంచి కాస్త బయలుదేరాలని, విక్రమ్ రాధా ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు, అక్కడ మీ అమ్మ అన్ని ఏర్పాట్లు చేసేస్తుంది, మనం తొందరగా వెళ్ళాలి, లెగండి త్వరగా రండి అంటూ దమయంతి తెగ హడావిడి చేసేస్తూ ఉంటుంది. ఏంటి మీ వదిల్లో ఎంత మార్పు అంటూ నందగోపాల్ అడిగిన ప్రశ్నకు, మంచిదే కదండి, మార్పు వస్తే రాధా విక్రమ్ సంతోషపడతారు అంటూ సునంద చెప్తుంది. రాధా విక్రమ్ త్వరగా రండి అంటూ ఇంకా కింద నుంచి కేకలు వేస్తూ ఉండగానే, నేను వెళ్ళి పిలుచుకురానా మమ్మీ అంటూ ఇంకా ప్రియన అనగానే, నువ్వెందుకే వాళ్ళిద్దరి మధ్యలోకి, వాళ్ళిద్దరూ రెడీ అయి వస్తారులే, వాళ్ళిద్దరి మధ్యలోకి నువ్వు వెళ్ళకూడదు అని దమయంతి అనగానే సరే అని చెప్పి ప్రియ ఉండిపోతుంది. ఈలోపు విక్రమ్ రాధ ఇద్దరు కూడా కిందకి వస్తారు. ఎంతసేపు వెయిట్ చేయాలి విక్రమ్, ఆలస్యం అయిపోతుంది కదా,
పద వెళ్దాము అని చెప్పి ఇంకా దమయంతి అనగానే సరే పదండి అనగానే మీ ఇద్దరు ఒక కారులో రండి, మేమంతా వేరే కారులో వస్తాము, రండి బావ గారు, రండి అత్తయ్య గారు అంటూ ఇంకా వీళ్ళందరూ కూడా వీళ్ళకి వేరే వేరే కార్స్ ఉంటాయి కదా, దమయంతికి ఒక కారు వీళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళిద్దరూ ఒక కారులో తల్లి కూతుర్లు ఇలా పంచుకుని ఒక 3 కార్లు అయితే బయలుదేరతారు. పద్మకు ఫోన్ చేస్తుంది రాధ, అన్ని ఏర్పాట్లు చేసేసావా అనగానే చేసేసానమ్మా, వద్దు అంటే వినిపించుకోవు కదా, ఎందుకు ఇప్పుడు ఈ నల్లపూసల ఫంక్షన్ అన్నీని అని చెప్పనగానే నువ్వింతకీ ఎక్కడున్నారు, బయలుదేరారా లేదా అంటూ పద్మ అడగడంతో బయలుదేరేమో వస్తున్నాము అని చెప్పి ఇంకా రాధైతే చెప్తుంది. చెప్పేసేసరికి ఈ ఫంక్షన్ ఎలా ఆపుతారో నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు మీరు ఆ డాక్యుమెంట్స్ అయితే దొంగతనం చేసేసాము, సరే ఆ ప్రాబ్లం నుంచి అయితే బయట పడిపోయాము, మరి ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతాము, నువ్వేం టెన్షన్ పడకు రాదా, ఎందుకు అంత కంగారు పడిపోతావు, పెళ్ళి అన్నావు 2 ముళ్ళు వేసి ఆపేసేనా, ఇది ఏదొకటి చేస్తాను సరేనా, నీ సెంటిమెంట్కి ఎలాంటి భంగం కలిగించకుండా నేను చూసుకుంటాను కదా, నువ్వేం మాత్రం టెన్షన్ పడకు అని చెప్పి రాధనైతే నచ్చ చెప్తాడు. రాధకైతే ఏదో చెప్తున్నాను కానీ నిజానికి నేను ఎలా ఆపగలను, ఇంతకీ ఈ రామలింగం ఎక్కడున్నాడో ఏంటో అనుకుంటూ రామలింగానికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఏంటి ఎక్కడున్నారా అని చెప్పాను కానీ ఎక్కడుండడం ఏంట్రా, నువ్వెక్కడున్నావో అది చెప్పు ముందు, నేను ఎక్కడో ఉన్నానులే కానీ ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ సరే ఎక్కడున్నావో తెలీదా అని చెప్పాను కానీ అదే తెలియట్లేదు కదా ఇప్పుడు అని చెప్పాను కానీ అదేంట్రా అనగాని సర్లే ఏదో ఒకటి ఎక్కడ దుక్కుని ఏడిచి ఇంటికి త్వరగా రాధ వాళ్ళ ఇంటికి వచ్చేసాయి, ఆ ఫంక్షన్ ఆపేవది బాధ్యత నీదే అనగాని నాదా, నాకేం తెలీదురా బాబు, నువ్వు నా మీద బాధ్యత పెట్టద్దు, ఇప్పుడు నువ్వు నా మీద బాధ్యత పెట్టావంటే రాధ నన్ను పట్టుకుంటుంది, ఇప్పుడు నేను ఆపకపోతే రాధ నన్ను పీక పిసికి చంపేస్తుంది, నాకెందుకు ఆ బాధ, నేను ఖచ్చితంగా ఫంక్షన్ ఆపలేను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దురా, నువ్వు నీ గొడవ నువ్వు చూసుకో అని చెప్పి రాధ పక్కనుండగానే రామలింగం చెప్తాడు, ఏంటన్నయ్య ఇలా నన్ను వదిలేస్తావా వంటర్ని చేసి అని పక్క నుంచి డైలాగులు వేసేసరికి ఏంట్రా పక్కన రాధ ఉందా ఏంటి, అవును ఫోను కూడా స్పీకర్లోనే ఉంది, ఇందాక నుంచి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాను కదా, నేను ఎక్కడున్నానో ఏంటో అంటూ పిచ్చగా వాగుతుంటే పక్కనే రాధను పెట్టుకుని మాట్లాడతావా, నిన్ను ఇరికించాలంటే ఇలాగే చెయ్యాలి కదా, ఇప్పుడు చెప్పు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు, ఇంట్లో ఉన్నాను, సరే ఇంట్లోనే కదా ఉన్నావు, తొందరగా బయలుదేరి రా, లేదంటే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి ఇంకా రాధైతే చెప్తుంది. సరే విక్రమ్ కృష్ణ అయితే చెప్తాడు, చెప్పేసరికి వస్తాను, మీరు అక్కడికి వెళ్ళేసరికి నేను వచ్చేస్తానని చెప్పి అక్కడి నుంచి కాస్త ఫోన్ పెట్టేస్తాడు. ఎలా ఆపుతారో నాకు అస్సలు తెలియడం లేదు, కానీ ఆపి తీరాలి, లేదంట తర్వాత నా చేతిలో మీకు ఉంటుంది జాతరే అని చెప్పాను కానీ సరే సరే ఆపుతాను, ఎందుకో హడావుడి పడిపోతావు, ఆపుతానని చెప్పాను కదా అని విక్రము గసురుకునేసరికి ఏంటి నా మీద గసురుకుంటున్నారు, మీరు నన్ను తిడితే నేను ఏడుస్తాను అనేసరికి సర్లే రాధా వదిలేసే, చిన్నపిల్లల మారం చేయకు, అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటి చేస్తాను అని చెప్తున్నాను కదా, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు రాధా అని చెప్పి విక్రమ్ కృష్ణ అనడంతో సైలెంట్ అయిపోతుంది రాధైతే. ఇంకా అందరూ అక్కడికి వెళ్తారు. రెండల్లుడు గారు రండి కాళ్ళు కడుక్కోండి అని లోపలికి రమ్మని ఇంకా కాళ్ళు కడుక్కోమని వాటర్ ఇచ్చి లోపలికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉంటుంది. లోపలికి వెళ్తారు. అమ్మ రాధ రెడీ అయ్యే వచ్చారా అనగానే అవును రెడీ చేసే తీసుకొచ్చాము. పద్మ రాధకు నువ్వు ఒక్కదానివే తల్లివి కాదు, నేను తల్లినే, నువ్వు అమ్మగారింట్లో ఉంటే నేను అత్తవారింట్లో ఉంటాను, ఏ అమ్మ రాధ అంతే కదా అనగానే అవునవును అంతే అంతే, మీరు ఏం చెప్పినా అంతే అంటూ రాధ మాట్లాడుతుంది. చూసావా మమ్మీ రాధ ఎలా మాట్లాడుతుందో, ఈ ఒక్కరోజే కదా బేబీ, ఈ ఒక్కరోజు ఓపిక పట్టావనుకో, ఇక్కడి నుంచి రాధ వచ్చిన స్థానంలో మీ బావ పక్కన నువ్వు కూర్చుని ఇంటికి రావచ్చు, నేను ఒక్కదాన్నైనా వెళ్తాను, నీ పక్కన మీ బావ ఉంటాడు కదా, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అంటూ చెప్పడంతో చాలా థ్యాంక్స్ మమ్మీ, నన్ను ఇంతలా అర్థం చేసుకుంటావని అస్సలు అనుకోలేదు, లవ్ యూ మమ్మీ అంటూ మాట్లాడడంతో నీ సంతోషంకు మించి నాకేమో ఉంది బేబీ, నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాను, నీ కోసమే బ్రతుకుతున్నాను, నీ మొహంలో సంతోషం చూడాలనే నా ఆశ అంతే, అంతకు మించి ఏమీ లేదు, నువ్వేం టెన్షన్ పడకు సరేనా, నేను చూసుకుంటాను అంతాను అని చెప్పి ఇంకా రాధైతే
ప్రియాను ఇటు దమయంతి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత సరే అని నల్లపూసల ఫంక్షన్కి కూర్చుంటారు. కూర్చునేసరికి కరెక్ట్గా అన్నీ చేసిన తర్వాత ఒక 5 ముత్తైదులతో ఈ నల్లపూసలు గుప్పించండి, ఆ అమ్మాయి మెడలో ఉన్న మంగళసూత్రాలు తీయనాయన, ఈ పసుపు కొమ్ము తన మెడలో వేసి అని చెప్పి పంతులు గారు పసుపు కొమ్ముని ఇవ్వడంతో పసుపు కొమ్ము కాస్త మెడలో వేసి మంగళసూత్రాలు తీసి పంతులు గారి చేతిలో పెడతారు. ముత్తైదులు కివ్వినాయన అని చెప్పని కానీ ముత్తైదులు చేతిలో పెట్టడంతో ఆ మంగళసూత్రాలు తీసేసి 5 కూడా కూర్చుని ఇంకా నల్లపూసలు కోన్పూస మొత్తం అంతా గుచ్చుతారు. బంగారపు తాడుకి ఆ పూసల తాడు కట్టేసి ఇదిగోండి పంతులు గారు, ఇది ఆ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి విక్రమ్ కృష్ణకి ఇవ్వండి అనగానే అలాగేనమ్మా అని చెప్పి ఇంకా తాడుని కాస్త అక్కడ పెట్టి నల్లపూసలు ఏదైనా తీసుకొచ్చారమ్మా అనగానే తీసుకొచ్చాను పంతులు గారు అంటూ సునంద తన భర్త అయిన నందగోపాల్ దగ్గర నుంచి బ్యాగ్లోంచి నల్లపూసలు తీసుకుని ఆ నల్లపూసలు కాస్త ఇస్తుంది. అది అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి అనగానే అలాగేనమ్మా అని ఇంకా 2 కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి బాబు ఈ మంగళసూత్రాలు మెడలో వెయ్యి అనగానే మెడలో వేద్దాము అనుకున్న సమయంలో ఆ డాక్యుమెంట్స్ బయట పెట్టాలి అని, ఒక్క నిమిషం బావా, నువ్వు నిజంగా రాధను ప్రేమించే పెళ్లి చేసుకున్నావా అంటూ ఇంకా ప్రియ అడుగుతుంది. అదేం పిచ్చి ప్రశ్న, ప్రేమించి పెళ్లి చేసుకోకపోతే ఎలా పెళ్లి చేసుకుంటారు? నువ్వు వాగు మమ్మీ, వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అంటూ చెప్పడంతో అగ్రిమెంట్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు బేబీ, అగ్రిమెంట్ ఏంటమ్మా అని చెప్పి ఇంకా ఏమీ తెలియనట్టుగా దమయంతి మాట్లాడుతుంది. అవును మమ్మీ, వీళ్ళు అగ్రిమెంట్ పెళ్ళే చేసుకున్నారు, కావాలంటే ఈ అగ్రిమెంట్ పేపర్స్ చూడు అంటూ పేపర్స్ ఓపెన్ చేసి చూపించేసరికి ఒక్కసారిగా చూసి ప్రియ షాక్ అయిపోతుంది. ఇదేంటి అగ్రిమెంట్ పేపర్స్, నేను చూసే కదా తీసుకొచ్చాను, మరి ఇందులో ఇవేవో పేపర్స్ ఉన్నాయేంటి? ఏంటి బేబీ, ఏంటి పేపర్స్ ఇవ్వవేంటి? మమ్మీ పేపర్స్ లేవు మమ్మీ, ఇవి అగ్రిమెంట్ పేపర్స్ కాదు అంటూ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఏం మాట్లాడరు, అగ్రిమెంట్ పెళ్ళి అది ఇది అంటూ ఏదో మాట్లాడారు, ఏవి ఆ పేపర్స్ ఇలాగివ్వు అంటూ ఇంకా ప్రియ వాళ్ళ నానమ్మ అనగానే అదేమీ లేదు నానమ్మ అని చెప్పనేసరికి ఏంటి ప్రియ జోక్ చేస్తున్నావా ఏంటి? ఒక పక్క నల్లపూసల ఫంక్షన్ ఏర్పాటు చేసి నల్లపూసల ఫంక్షన్ జరుగుతూ ఉండగా అగ్రిమెంటు అది ఇది అని మాట్లాడుతున్నావు, పైగా పేపర్స్ ఉన్నాయి డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటూ ఏవో పేపర్స్ తీసిస్తావేంటి? ఏం చేస్తున్నావు, నీకేమన్నా అర్థమవుతుందా ప్రియా? ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది, ఆ విషయం మర్చిపోయావా ఏంటి? ఇంతమంది ఉన్న ఈ ఫంక్షన్లో నువ్వు ఇలా మాట్లాడడం అంత బాగోలేదు ప్రియా. కొంచెం ఏం చేస్తున్నావో కొంచెం ఆ బుర్ర అదుపులో పెట్టుకుని మనసు లగ్నం చేసుకుని చేస్తే ఏదైనా బాగానే ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం కాని పరిస్థితుల్లో చేస్తున్నట్టున్నావు. అది కాదు పెద్దనాన్న, వీళ్ళిద్దరూ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు పెద్దనాన్న, సంవత్సరం అగ్రిమెంట్తో పెళ్లి చేసుకున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నేనే నిన్న వాళ్ళ బావ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్లోంచి దొంగతనం చేసి తీసుకొచ్చాను పెద్దనాన్న. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ డాక్యుమెంట్స్ కనిపించకుండా ఇవేవో ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉన్నాయి పెద్దనాన్న. ఇవెందుకు ఇక్కడ ఉన్నాయో నాకు తెలియడం లేదు. అసలు అవేమయ్యాయి, ఇవెక్కడ ఉన్నాయి, అసలు ఇదంతా నాకు తెలియడం లేదు అని చెప్పి మాట్లాడుతుండగా ఏంటమ్మా రాధా ఏంటిదంతా? ప్రియ ఏదో జోక్ చేస్తుందేమో అండి, నాకు నిజంగా తెలియదు గురూజీ. మేమిద్దరం అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం ఏంటి, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఏంటి విక్రమ్ గారు ఏం మాట్లాడరేంటి? ఆహా, ప్రియ జోక్ చేస్తుంటే ఆ షాక్లో ఉండిపోయిన రాదా. ఏంటి ప్రియా, నేనంటే ఇష్టం లేదన్నావు, మరి అగ్రిమెంటు అది ఇది అంటూ మాట్లాడుతున్నావు ఏంటి ప్రియా? ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? నాకన్నీ తెలుస్తున్నాయి బావా. నేను మీ రూమ్లోంచి దొంగతనం చేసింది నేనే అగ్రిమెంట్ పేపర్స్ని తీసుకున్నాను. ఇప్పుడేమో పేపర్స్ ప్లేస్లో వేరే పేపర్స్ ఉన్నాయి. నువ్వు రాధా కలిసి ఏదో చేశారు కదా అని చెప్పి ప్రియా అనగానే ఏం మాట్లాడుతున్నావు ప్రియా? నేను రాధా కలిసి పేపర్స్ తీయడం ఏంటి? అసలు నువ్వు మాట్లాడే దాంట్లో ఏదైనా అర్థం ఉందా? ఏంటి మావయ్య ప్రియ అలా మాట్లాడుతుంది? ఓహో, రాధ నాకు ఇప్పటితో నిజంగా భార్య అయిపోతుందని, నిజంగా నీకు శాశ్వతంగా దూరం అయిపోతుందని నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావా? రాధ నా భార్య, రాధని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నీకు ఎప్పుడూ చెప్పే మాటే ప్రియా,
నువ్వు నన్ను మర్చిపోవాల్సిందే ప్రియా. నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేవు. రాధ నా భార్య. నా లైఫ్లో రాధ ఉండగా మరొక అమ్మాయి నా జీవితంలోకి రాలేదు, వచ్చే అవకాశం లేదు. నువ్వు నన్ను ఎప్పటికైనా మర్చిపోవాల్సిందే ప్రియా. అది నీకు తెలియడం లేదు. నా మీద ఆశలు పెంచుకోవద్దు ప్రియా. ఆ విషయం నీకు చెప్తే అర్థం కాదా? ఎందుకు పదే పదే నన్ను ఇరిటేట్ చేసి నా వెంట పడాలని చూస్తావు? నాకు రాధకి పెళ్లి జరిగింది. అది ముందు నువ్వు మైండ్లో ఫిక్స్ అవ్వు. పదే పదే ఇలా నన్ను టార్చర్ చేయొద్దు. మా అత్తగారు ఎంతో కష్టపడి నల్లపూసల ఫంక్షన్ ఏర్పాటు చేస్తే ఈ ఫంక్షన్ని ఆపాలని చూస్తావా? కొంచెం కూడా బుర్ర లేదా నీకు? అంటూ ఇంకా విక్రమ్ అవకాశం దొరికింది కదా అని ప్రియను తిట్టడం మొదలు పెట్టేసరికి ఇంకా ప్రియ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. వెనకాలే దమయంతి వస్తుంది. ఇదేంటండి, నిన్నటి వరకు ఒకలా మాట్లాడారు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు? దీని వెనక ఏదో మర్మం ఉందని నాకు అర్థమవుతుంది సునంద. నిజంగా వీళ్ళల్లో మార్పులు వస్తాయా? వీళ్ళు మారే రకాల అస్సలు కాదు. వీళ్ళు అస్సలు మారరు. ఎందుకో నాకు ఇదంతా ఏదో మోసం అనిపిస్తుంది. ఇదంతా ఏదో నటనలా అనిపిస్తుంది రాధా. సరే సునంద అని చెప్పనేసరికి, అవునండి మీరు అంటుంటే నాకు అది నిజమే అనిపిస్తుంది. వీళ్ళు ఏదో కావాలని ప్లాన్ చేసి చేసినట్టున్నారు. లేదంటే ఇలా ఎందుకు చేస్తారు అంటూ ఇంకా విక్రమ్ కృష్ణ రాధ ఇద్దరు ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. వీళ్ళంతా కూడా ఆలస్యం అయిపోతుంది. ముహూర్తానికి టైం దాటిపోతుంది. వెంటనే నల్లపూసలు వేయించండి, మంగళసూత్రాలు తన మెడలో వేసి నల్లపూసలు వేయించండి అంటూ సునంద చెప్పడంతో, బాబు ఆ మంగళసూత్రాలు తన మెడలో వేసి ఆ పసుపు కొమ్మును తీసేసే బాబు అని చెప్పాను. కానీ ఇంకా ఆ మంగళసూత్రాలు కాస్త మెడలో వేసేసి ఆ పసుపు కొమ్ము తీసేసి ఇంకా సునంద ఇచ్చిన నల్లపూసల తాడు కూడా వేసేసేసరికి అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించండి అమ్మ, మీ అమ్మ నాన్నకు దండం పెట్టుకోండి అని చెప్పాను. కానీ ఇంకా సునంద ఇటు నందగోపాల్ కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటారు. వాళ్ళ నానమ్మ కాళ్ళ మీద ఇంకా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. రాధ లోపల ఇంకా రగిలిపోతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ మీద ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అడ్డంగా బుక్ చేశాడు కదా, ఎటూ తేల్చుకోలేడు, ఎటూ వెళ్ళలేని స్థితిలో అడ్డంగా బుక్ అయిపోయింది రాధ. మంగళసూత్రాలు మెళ్ళలో వేశాడంటే తను నిజంగా పెళ్ళైనట్టే కదా, వాళ్ళిద్దరూ నిజంగా భార్యాభర్తలే కదా. ఇలా ఎందుకు చేశారు అసలు విక్రమ్ కృష్ణ గారు? ఆయనకి నేను చెప్తూనే ఉన్నా, వద్దు విక్రమ్ కృష్ణ గారు వద్దు అని. ఆయన నా మాట వినిపించుకోకుండా ఎలా చేశారు? ఇప్పుడు నేను అడ్డంగా బుక్ అయిపోయాను. అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయని నాకు అసలు తెలియదు. ఆయన పెళ్ళంటే నా దృష్టిలో ఎంతో పవిత్రమైనది. మా నాన్న కోసం ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను క్షమించండి నాన్న, మీకు ఈ విషయం చెప్పలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. వీలైనంత తొందరగా మీరు బయటకు వచ్చేస్తే సంతోషంగా ఉంటాను. ఎప్పుడు మీరు బయటకు వస్తారో, ఈ మహానుభావుడు ఎప్పుడు మిమ్మల్ని బయటకు తీసుకొస్తాడో దాని గురించే ఎదురు చూస్తున్నాను. వీలైనంత తొందరగా మీరు బయటికి వచ్చేయాలి నాన్న అనుకుంటూ ఇంకా ఎంతగానో మనసులో మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా రాధైతే, ఏంటి రాధా ఏం ఆలోచిస్తున్నావు? మీ పని ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళాక చెప్తాను. నా మెడలో నల్లపూసలు వేసే కార్యక్రమం వద్దు అని చెప్తూనే ఉన్నాను. ఆ దమయంతి గారికి ఆ ప్రియకు షాక్ ఇచ్చారు, నాకు అంతకు మించి షాక్ ఇచ్చారు కదా అని చెప్పాను. కానీ అది కాదు రాధా, తప్పలేదు. నువ్వు చూస్తున్నావు కదా, నేను ఎంత దాట వేయాలనుకున్నా అవకాశం లేకుండా పోయింది కదా. మనం బుక్ అయిపోయాం రాధా, వదిలేసే. ఇదేమి పెద్ద పట్టించుకోక్కర్లేదు. మగవాడిగా మీరు పట్టించుకోక్కర్లేదు, ఆడపిల్లగా నేను పట్టించుకోవాలి. నాకంటూ కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, నాకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. అవి మీరు అర్థం చేసుకోకుండా ఎంతసేపు మీ గురించి మీరే ఆలోచించుకుంటారేంటి? నా గురించి ఆలోచించరా? నా గురించి అసలు ఆలోచనే ఉండదా మీకు అంటూ రాధ కాస్త అనడంతో ఇంకా ఏం మాట్లాడకుండా, ఏంటి నా కొడుకు మీద కేకలు వేస్తున్నావు? ఏంట్రా రాధను ఉరుమురిమి చూస్తున్నావు? ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళాక చూసుకుందాం, ఇక్కడ కాదు. ముందు ఇంటికి వెళ్ళాక అప్పుడు తేల్చాల్సినవి చాలా ఉన్నాయని సునంద కాస్త సైలెంట్ అయిపోతుంది. సరే పద్మ వదిన వెళ్తున్నాము అనగానే, భోజనాలు ఏర్పాటు చేశాను, భోజనాలు చేసి వెళ్ళండి అనేసరికి అందరూ తృప్తిగా భోజనం చేస్తారు. రాధకు మాత్రం గుండెల్లో ఆందోళన ఉంటుంది.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి ప్రియకు దమయంతికి షాక్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్